హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు జొన్న రవ్వతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేయండి. 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుందండి. చాలా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. మరి జొన్న రవ్వతో చేసుకునే ఈ గుంత పొంగనాల బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో మొత్తం చూసేయండి. చాలా బాగా వస్తాయండి. ఇక్కడ మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది అనుకుంటున్నాను. మరి జొన్న రవ్వ గుంత పొంగనాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను తెల్ల జొన్న రవ్వని వాడుతున్నానండి. ఇది కాస్ట్ మనకి 1 కేజీ రవ్వ ఒక 60 రూపాయలు ఉంటుందండి. పెద్దగా కాస్ట్ కూడా ఏమీ ఉండదు. బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. దాన్ని నేను ఇక్కడ ఒక కప్తో ఒక కప్పు జొన్న రవ్వని తీసుకున్నానండి. తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇక్కడ జొన్న రవ్వని ఒక 2-3 సార్లు అయినా క్లీన్ చేసుకోవాలండి. శుభ్రంగా 2-3 సార్లు క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నేను చూపిస్తున్నానండి. మనం ఏ కప్పుతో అయితే జొన్న రవ్వ వేసుకున్నామో అదే కప్తో ఒక కప్పు పెరుగు వేసుకున్నానండి. ఇప్పుడు ఆ పెరుగు వేసుకున్న దాంట్లోకి 1/2 కప్ అయితే వాటర్ వేసుకొని ఈ పెరుగు ఇంకా జొన్న రవ్వ వాటర్ కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. మనం ఈ గుంత పొంగనాల్లోకి కొన్ని వెజ్జెస్ వేసుకుంటామండి. ఆ వెజ్జెస్ కట్ చేసే టైం వరకు ఇది నానితే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు నానాల్సిన పని లేదు. ఒక 5-6 నిమిషాలు టైం పడుతుందంతే. 5-6 నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. ఇదైతే నానింది కొంచెం. ఇప్పుడు దీన్ని ఇలా ఒక మిక్సీ జార్ తీసి మిక్సీ జార్లోకి ఈ రవ్వ అంతా కూడా వేసేసుకుంటున్నానండి. ఇంకా వాటర్ ఏమీ వేయకుండా దీన్ని మనం ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి. మనం పెరుగు ఇంకా కొంచెం వాటర్ వేసాం కాబట్టి అదైతే మరీ అంత మెత్తగా అయితే అవ్వదండి. రవ్వ అనేది కొంచెం అక్కడక్కడ బరుకుగా తగులుతూ ఉంటుంది మనకి. ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే జొన్న రవ్వ తీసుకున్నామో అదే కప్తో ఒక కప్ వరకు గోధుమ పిండి వేసుకొని మనం మళ్ళీ మిక్సీ చేసేసుకోవాలండి. ఇంకా మనకి ఆ పెరుగులో ఉన్న వాటరే సరిపోతుందండి. ఇంకా మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన పని ఉండదు. ఇప్పుడు మెత్తగా అయితే మిక్సీ చేసేసుకున్న తర్వాత ఈ గోధుమ పిండి ఇంకా జొన్న రవ్వ మిశ్రమాన్ని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. తీసేసుకొని దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, పిండి అనేది చాలా పర్ఫెక్ట్గా మెత్తగా అయితే గ్రైండ్ అయ్యింది. అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నానండి. ఇక్కడ నేను కరిగించిన నెయ్యి ఒక 4-5 టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి. హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ నెయ్యితో ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, తర్వాత జీలకర్ర అండ్ అలానే కొంచెం పచ్చిశనగపప్పు వేసుకున్నానండి. వేసి వీటిని కొంచెం లైట్గా అయితే ఫ్రై చేసుకున్నాను. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఒక ఆనియన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నానండి. వీటిని కొంచెం ఫ్రై అవ్వనిచ్చాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నానండి. వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత గ్రీన్ క్యాప్సికమ్ అండి. ఇక్కడ నేను క్యాప్సికమ్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. స్పైసీగా చాలా బాగుంటుందండి. తర్వాత ఒక కప్ వరకు క్యారెట్ కూడా తురుముకొని వేసుకున్నానండి. ఈ వెజ్జెస్ని మనం మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదండి. లైట్గా నెయ్యిలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చిన్న అల్లాన్ని ఇలా గ్రేట్ చేసుకొని వేసుకుంటున్నాను. ముక్కల్లా వేస్తే తినేటప్పుడు పిల్లలు తీసి పడేస్తున్నారండి. అందుకోసం నేను ఈ విధంగా ఇలా తురుముకొని వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఈ కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి. మంచి కలర్ అనేది వస్తుంది మనకి పసుపు వేసుకోవటం వల్ల. ఈ పసుపు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా ఫ్రెష్ది కొత్తిమీర వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఇవి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, ఫైనల్గా
ఫైనల్గా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న జొన్న రవ్వ గోధుమ పిండి ఉంది కదండి, దాంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్స్ని వేసేసి టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకున్నానండి. ఎక్కడ కూడా మనం సాల్ట్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి టేస్ట్కి సరిపడేట్టుగా సాల్ట్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదండి, ఆ ప్యాన్లోకి నేను ఆల్రెడీ కరిగించి పక్కన పెట్టుకున్న నెయ్యి ఉంది కదండి, దాన్ని కొంచెం కొంచెం వేసి ఇలా స్పూన్ సహాయంతో గుంతలంతా కూడా అవే విధంగా స్ప్రెడ్ చేసుకున్నానండి. మీ దగ్గర ఆయిల్ బ్రష్ ఉంటే కనుక మీరు ఆయిల్ బ్రష్తో చేసుకోండి. నా దగ్గర ఆయిల్ బ్రష్ లేదు, అందుకోసం నేను స్పూన్తో చేశానండి. ఇక్కడ ఇలా ప్లాస్టిక్ది కానీ స్టీల్ది కానీ నేను చూపించిన షేప్లో ఉన్న స్పూన్తో అయితే మనకి గుంత పొంగనాలు వేసుకోవటానికి ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా వేసేసి మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. చూడండి, మూత పెట్టిన తర్వాత ప్యాన్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. అప్పుడు మొత్తం అంతా కూడా ఈవెన్గా కాలుతాయండి. కాలిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకి మొత్తం గుంత పొంగనాలు అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయండి. వేలు పెట్టి చూస్తే ఎక్కడ కూడా చిన్న తడ అనేది మనకి తగలడం లేదు. ఈ విధంగా వాటిని టర్న్ చేసేసుకుంటున్నానండి. చాలా ఈజీగా టర్న్ అయిపోతాయండి. అవి అంటుకొని వస్తాయా రావా అనే డౌట్ కూడా ఏమీ ఉండదండి. ట్రస్ట్ మీ, ఒక్కసారి ఖచ్చితంగా జొన్న రవ్వ గుంత పొంగనాలు అయితే మీరు డెఫినెట్గా ట్రై చేయాలండి. మన ఛానల్లో గుంత పొంగనాల రెసిపీ అనేది మంచి వైరల్ అయిందండి వీడియో. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. చాలా బాగా వచ్చినాయండి, మంచి రీచ్కి అయితే వెళ్ళింది. చాలామంది లైక్ కూడా చేశారు ఆ వీడియోస్ని. మీరు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం గుంత పొంగనాలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. జొన్న రవ్వ గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయండి. మీరు కావాలి అనుకుంటే చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే నార్మల్గా అయినా తినేయచ్చండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి.